హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి చక్రికి తనకి జరిగిన పెళ్లి గురించి అందరి ముందు నిజం చెప్తుంది. అప్పుడే ఇక కేశవ కన్న చాలా బాధపడుతూ ఉంటారు. కన్న తల్లి ఇలా చూసుకున్నాం, ఇక మా అమ్మాయి తిరిగి వచ్చిందని అనుకున్నాం, కానీ ఇంత అబద్ధంతో ఈ పెళ్లి జరుగుతుందని అనుకోలేదు అని ఇక కేశవ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఈ ఇంట్లో దీపం పెట్టాక ఈ ఇంటికంటూ ఒక కోడలు వచ్చిందని సంతోషపడ్డాము, కానీ అదంతా ఇక అబద్ధమని తెలిసిపోయింది అని కేశవ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. కన్న కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ రాత్రి అలా పడుకున్నాక ఉదయాన్నే ఇక కన్నకి కేశవకి ఇక మాధవైతే టీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి రెడీ అయి బయటికి వస్తుంది. ఇక మహాలక్ష్మిని అందరూ చూసి అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే పెద్ది నీతో మాట్లాడాలి పెద్ది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మాధవైతే ఏంటమ్మా అని అనగానే పెద్ది, మా పెళ్లి గురించి ఇన్నాళ్ళు మీకు అబద్ధం చెప్పి ఇక్కడున్నాను, కానీ ఇప్పుడు నిజం చెప్పేశాను కదా పెద్ది, అందుకే మీకు అందరికీ నిజం తెలిసిపోయింది. నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని బాధ పెట్టలేను, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను పెద్ది అని మహాలక్ష్మి చెప్పగానే చక్రి, కేశవ, కన్న, మాధవ కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఏంటమ్మా, నిన్ను ఒక కూతురులా ఇక ఈ ఇంట్లో చూసుకున్నాము, అలాంటిది మేము బాధపడతామని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని మాధవ అంటూ ఉంటాడు. అవును పెద్ది, మీరు ఇంకా బాధపడకూడదు, ఎలాగో నిజాన్ని చెప్పేశాను, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మహాలక్ష్మి చెప్పగానే బయట ఉన్న నారాయణ కూడా కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. ఇదేంటి దేవుడా, ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడల్ని తీసుకొచ్చాడు అనుకున్నాను, కానీ అదంతా అబద్ధమని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోతే మా కుటుంబ పరిస్థితి ఏంటి? నలుగురు ఎన్ని మాటలు అంటారు? ఇన్నాళ్ళుగా ఆ నలుగురి నోళ్ళు మూత పడేలా చేశాము, కానీ మళ్ళీ ఈ అమ్మాయి తిరిగి వెళ్ళిపోతే మళ్ళీ ఈ ఇంటి పరిస్థితి ఏంటి అని చాలా నారాయణ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మాధవైతే ఏంటమ్మా, నీకు ఇక్కడ ఉండాలని లేదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే కేశవ, అన్న ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఉంటుందన్నా, అయినా తనకు ఈ ఇంటితో సంబంధం ఏముంది? చక్రిగాడు ఇన్ని రోజులు పెళ్లి చేసుకున్నాడని అనుకున్నాము, కానీ ఆ పెళ్ళి అబద్ధమని తెలిసిపోయింది కదా, ఇక తనని వెళ్ళనివ్వనా? అయినా ఇక్కడ ఉంటుంటే అందరూ నలుగురు ఇంకా ఎన్నో మాటలు అనుకుంటారు, ఇక ఆ అబద్ధాన్ని నిజం చేయొద్దు, అందుకే వెళ్ళిపోని అన్నా అని కేశవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కన్న అయితే ఏంటన్నా, అయినా ఇక వదిన గురించి ఇంకా నిజమైన వదిన కాదని తెలిసిపోయింది, ఇక తను ఇక్కడే ఉంటే నిజంగానే అందరూ మన వదినని మేము నమ్మినట్టే వాళ్ళు కూడా నమ్ముతారు, ఇక వదినమ్మని వెళ్ళిపోనివన్నా అని కన్న కూడా అంటూ ఉంటాడు. కానీ చక్రి మాత్రం వద్దనా అని అంటూ ఉంటాడు. లేదు, తను ఇక్కడే ఉండి మమ్మల్ని బాధ పెట్టడం, బయట వాళ్ళు నిజంగా అనుకోవడం అదంతా ఇష్టం లేదు అని కేశవ కన్నా అంటూ ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మి కూడా అవును పెద్ది, వాళ్ళు ఆలోచించినట్లే నేను కూడా ఆలోచించాను, ఇక్కడే ఉండి ఇక వాళ్ళ దృష్టిలో కూడా నేను ఇంటి కోడలని అనుకోలేను, ఒక రోజుకి తెలిసిన వాళ్ళు 4 మాటలు అంటారు, వద్దు పెద్ది, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మహాలక్ష్మి ఇక తన బ్యాగ్ తీసుకొని బయటికైతే వస్తుంది. అప్పుడే నారాయణ మహాలక్ష్మిని చూసి చాలా కన్నీళ్లు పెట్టుకుంటాడు. మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చిందనుకున్నాను, ఇక అలా సంతోషంగా ఉండేలోపే తను ఇలాంటి నిజాన్ని చెప్పి వెళ్ళిపోతుందా అని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి బయటికి వస్తుంది. అప్పుడే నారాయణ మహాలక్ష్మిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడే మహాలక్ష్మి కూడా నారాయణ చూసి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే నారాయణ, ఏంటమ్మా, ఇల్లు నుంచి వెళ్ళిపోతున్నావా అని అంటూ ఉంటాడు. అవును, నిజాన్ని చెప్పాను కదా, ఇక ఇక్కడే ఉంటే అందరూ కూడా మీ విధంగానే ఇక నిజమని అనుకుంటారు, లేదు అలా అనుకోకూడదనే వెళ్ళిపోతున్నాను అంకుల్ అని మహాలక్ష్మి చెప్పగానే నిజంగానే నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నలుగురు మమ్మల్ని ఎత్తుపొడుస్తారమ్మా, నలుగురేంటి, ముందుగా నా చెల్లెలు తయారుంది కదా, అది ఇప్పుడు ఎన్ని మాటలు అనేస్తుందో, నా కొడుకు ఎంత బాధపడవలసి వస్తుందో, నా కొడుకు పెద్ది చాలా బాధపడతాడు, వాడిని ఎన్నో మాటలు అంటారు, ఇప్పటికే చూసావు కదా, గాయత్రి విషయంలో వాడిని ఏది అనుకున్నా వానిపై నిందలు వేశారు,
ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావని తెలిస్తే మాధవని చాలా మాటలు అంటారు. అవి తలుచుకుంటేనే బాధగా ఉందమ్మా. ఇన్ని రోజులు నా వాళ్ళు నాకు దూరం అయిపోయారు. అయినా బ్రతికాను నా పిల్లల్ని చూసుకొని. కానీ నువ్వు కూడా కోడల్లా వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు. చాలా బాధగా ఉందమ్మా. అప్పుడు నా చెల్లి దూరం అయిపోయింది, నా భార్య దూరం అయిపోయింది. ఇప్పుడు కోడలిగా కోడలి పేరుతో వచ్చావు. ఇప్పుడు కూడా నువ్వు నలుగురి ముందు ఇలా వెళ్ళిపోతే ఎన్ని మాటలు పడవలసి వస్తుందో అని భయంగా ఉందమ్మా. నేను తాగుబోతునే కానీ నేను ఏ పాపం తెలియదమ్మా నాకు. కానీ నువ్వు నిజంగానే నా ఇంటి మహాలక్ష్మి అని నిన్ను చాలా బాగా చూసుకున్నాను. నీ మెడలో తాళి అది నా లక్ష్మిది. నా లక్ష్మి ఇక ఈ ఇంట్లో అడిగి పెట్టినప్పుడు ఏదైతే వేసుకుందో అదే తాళిని నీ మెడలో నా కోడలి కదా అని ఆ తాళి బంగారపు తాళిని చక్రితో నీ మెడలో వేయించానమ్మా అని అనగానే అప్పుడే అయ్యో నేను మర్చిపోయానండి, ఈ తాళి తీసుకోండి అని మహాలక్ష్మి ఆ తాళిని తీసి నారాయణకి ఇవ్వబోతూ ఉంటుంది. అప్పుడే నారాయణ వద్దమ్మా, ఆ తలి నీ మెడలో ఉండాలి. నువ్వు ఈ పెళ్ళిని అబద్ధపు పెళ్ళి అనుకుంటున్నావు, కానీ అది నిజమైన పెళ్ళి అమ్మా. ఎందుకంటే 3 ముళ్ళు నీ మెడలో పడ్డాయి, కానీ నీ దృష్టిలో అది అబద్ధపు పెళ్ళి అనుకుంటున్నావు. కానీ ఆ తాళి తీయకూడదమ్మా. అది నువ్వు చేసుకుని నీ మెడలో కట్టిన అతనికి ప్రమాదం అని నారాయణ చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి ఏంటండి ఇది అనుకోకుండా జరిగిన పెళ్ళి అని చెప్పాను కదా అని అనగానే అనుకోకుండా అది పెళ్ళి అమ్మ. నువ్వు గనక ఆ తాళిని మెడలోంచి తీసేస్తే చక్రికి ఏదైనా జరిగే ప్రమాదం ఉంది అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి ఇక నిజంగానే ఈ తాళి తీసేస్తే చక్రికి ఏమైనా అవుతుందా, అయినా చక్రికి నాకు అబద్ధపు పెళ్ళే కదా అని అనుకుంటూ ఉంటుంది. అది అబద్ధపు పెళ్ళైనా మెడలో తాళి పడింది కదా. అవును, అప్పుడప్పుడు అమ్మ కూడా అనేది మెడలో తాళి పడితే తన భర్త సంతోషాన్ని కోరుకోవాలి, ఆ తాళి ఎప్పటికీ మెడలోంచి తీయకూడదని అమ్మ కూడా మాట్లాడేది. అంటే ఈ తాళి నా మెడలోనే ఉంచుకోవాలి ఇక అని చక్రి నాకు ఎంతో చేశాడు, అలాంటి చక్రికి నేనెందుకు అపకారం చేస్తాను అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక నారాయణతో వెళ్ళొస్తాను అంకుల్ అని అనగానే నువ్వు వెళ్ళిపోతావు, ఇక రావని మాకు తెలుసమ్మా. నా ఇంటి లక్ష్మి కూడా మమ్మల్ని వదిలేసి మా కుటుంబం అంటే ఇష్టం లేక వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా పిల్లల్ని మాధవే పెంచుకున్నాడు, వాడే పెద్ద చేశాడు. ఆ తర్వాత ఇక నా చెల్లెలు నిజంగానే నా చెల్లెలు నాకు ప్రాణం కంటే ఎక్కువ. ఇప్పుడు నువ్వెంతో అప్పుడు నా చెల్లెలు కూడా అలాగే. నా చెల్లెలు కూడా మా నుంచి దూరం అయిపోయింది. నేనే నా భార్యని చంపానని నా చెల్లెలు కూడా నన్ను అపార్థం చేసుకొని ఈ తాయారు వల్ల మాకు దూరం అయిపోయింది అని చెప్పగానే ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, మీ చెల్లెలు దూరం అయిపోయిందా, అయినా మీకు చెల్లెలుందని తాయారే మాత్రమే అని అనుకున్నాను అని మహాలక్ష్మి అనగానే లేదమ్మా, తాయారే కాదు నాకు లలిత అనే చెల్లి కూడా ఉంది అని నారాయణకి ఇక చెప్పగానే నారాయణ మహాలక్ష్మికి చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, లలితనా అని అనగానే అవునమ్మా, నా చెల్లి పేరు లలిత, మా బావ పేరు ప్రతాప్ అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి అంకుల్ ఏం మాట్లాడుతున్నారు, లలిత ప్రతాప్లు మీకు కావాల్సిన వాళ్ళ అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఒక్కసారి వాళ్ళ ఫోటో ఉంటే నాకు చూపిస్తారా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇప్పుడే చూపిస్తానమ్మా అని నారాయణ మహాలక్ష్మిని తీసుకొని ఇక తను ఒక గడియ పెట్టి ఉంటుంది కదా ఒక రూమ్కి, ఇక ఆ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అవునంకుల్, మీరు ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ ఉన్నాను, కానీ ఈ గడియకి తాళం వేసే ఉంది, ఏ రోజు ఈ తాళాన్ని తీయలేరు. ఏంటి అంకుల్ అని ఇక అనగానే ఇందులో ఇది ఎవరికి తెలియకూడదని దాచిపెట్టానమ్మా. అయినా మాధవ కేశవ కన్నా చక్రికి ఈ విషయాలు తెలియకూడదు, ఇందులో పాత జ్ఞాపకాలన్నీ ఉన్నాయి, అందుకనే దీన్ని ఎవరికి కనిపించకుండా ఉండాలని ఈ తాళం వేసి ఉంచాను. ఎప్పటికీ ఎవరికీ చూపించలేదు, కానీ నువ్వు నా మనిషివని నీకు చూపిస్తున్నాను, నువ్వు అడిగావని చూపిస్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు. ఇంకా నారాయణ అయితే అప్పుడే మహాలక్ష్మి ఏంటి అంకుల్ ఏదో ఫోటో చూపిస్తానన్నారు అని మహాలక్ష్మి అనగానే అవునమ్మా ఫోటో చూపిస్తాను అని ఇక నారాయణ అయితే అక్కడే ఉన్న చెక్క బీరువాలో ఫోటోలన్నీ తీసి కింద పెడతాడు. వెంటనే ముందుగా నువ్వు లలిత ప్రతాప్ అని చెప్పావు కదా అంకుల్, వారి ఫోటో చూపించవా అని అనగానే అప్పుడే నారాయణ అందులో ఉన్న ఫోటోని తీస్తాడు. వెంటనే ఆ ఫోటోని చూపిస్తాడు. అవును అంకుల్, ఇక మీరు అన్న వాళ్ళు ఏరి అని అనగానే ఇదిగో అమ్మా వీళ్ళే, నా చెల్లెలు లలిత, అతను ప్రతాప్,
వాడు చాలా నా ప్రాణ స్నేహితుడు. అనుకోకుండా నా చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాడు కోటీశ్వరుడయ్యాడు ఇప్పుడు. ఇప్పుడు నా చెల్లెలు సంతోషంగా ఉంది. మాతో కూడా సంతోషంగానే ఉండేది. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తన కూతురు, కొడుకు ఇక్కడే ఉండేవాళ్ళు. ఎంత డబ్బున్నా వాడు మాత్రం మాతోని సంతోషంగానే ఉండేవాడు. కానీ అనుకోని పరిస్థితులు విధి మమ్మల్ని విడదీసింది. అది ఎవరో కాదు, విధి కూడా కాదు, నా చెల్లెలు తాయారే మమ్మల్ని విడదీసింది అని ఇక అనగానే నారాయణ మాటలకి మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి అంకుల్, వీళ్ళు మీ చెల్లెలు, మీ భావన అని అనగానే, అవునమ్మా, నా తోడబుట్టిన చెల్లెలు, వాడు బావే కానీ వాడు నా ప్రాణ స్నేహితుడు అని చెప్పగానే అప్పుడే మహాలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక నా చెల్లెలు తాయారు వల్లే వీళ్ళంతా విడిపోయారు. ముందుగా నా భార్య లక్ష్మిని ఎవరో చంపేసి ఆ నింద నాపై వేశారు. ఆ తర్వాత ఇక నా ప్రాణమైన నా చెల్లెల్ని లలితని, ఇక నా ప్రాణ స్నేహితుడు ప్రతాప్ని నా నుంచి దూరం చేశారు. ఇదంతా ఆ తాయారు వల్లే జరిగింది. తాయారు నా చెల్లెలే కానీ అది ఎప్పుడు నా నాశనాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు నా పిల్లలని పెళ్లి కాకుండా వాళ్ళ భవిష్యత్తు మీద కొడుతుంది. ఇదంతా ఆ తాయారే చేసింది అని చెప్పగానే ఇప్పుడే మహాలక్ష్మి ఇక షాక్ అయిపోతుంది. అంటే మా అమ్మ, మా నాన్న వీళ్ళకి కావలసిన వాళ్ళు. మా అమ్మ అంటే మా నారాయణ, మా మేనమామ అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ ఫోటోని చూస్తూ కూర్చుంటుంది. అప్పుడే నారాయణ, ఏంటమ్మా ఆ ఫోటోని అలా చూస్తున్నావు అని అనగానే, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో కాదు, మా అమ్మ, మా నాన్న అని చెప్పగానే ఇక నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగానే, అవును, ఇక అందులో ఉంది మా అమ్మ, మా నాన్న అని అనగానే నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే నువ్వు నా మేనగోడలువా అని అంటూ ఉంటాడు. అవును, నేను మేనగోడల్నే అని అనగానే నారాయణ చాలా సంతోషపడతాడు. అంటే నువ్వు నా చెల్లెలు లలిత కూతురువా అని అనగానే, అవును, నేను లలిత కూతురునే అని అనగానే చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంటే నువ్వు చక్రికి అనుకోకుండా పరిచయమై చక్రి మెడలో తాళి కట్టి నా మేనగోడల్ని నా ఇంటికి కోడలుగా తీసుకొచ్చాడు. కానీ నా మేనగోడలు కోడలుగా వచ్చినట్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఇక నా చెల్లెలు ఉందని సంతోషపడేదాన్ని. కానీ అది తెలిసేలోపే నువ్వు వెళ్ళిపోతున్నావు కదమ్మా అని నారాయణ మహాలక్ష్మితో బాధపడుతూ ఉంటాడు. ఇక మీ అమ్మని, మీ నాన్నని అడిగానని చెప్పమ్మా, నా భార్యని నేను చంపుకోలేదు, కావాలనే ఎవరో చంపి ఆ నింద నాపై వేశారు. ఇప్పటికైనా మీ అమ్మ నాన్నకి నిజం చెప్పమ్మా, ఇక వాళ్ళు వచ్చేలా చేయమ్మా. ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు, కానీ ఈ నిజాన్ని తెలుసుకున్నాక నిజంగానే నా భార్యని నేనే చంపాలని తెలుసుకొని ఇక నేనే చంపాలనుకొని ఇక నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు కనీసం నేను ఎలా ఉన్నానని చూడడానికి కూడా రాలేదు అని చెప్పగానే అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే కళ్ళలో నీళ్ళు వస్తాయి. మామయ్య, అమ్మ, నాన్నని నేను మీ దగ్గరికి కలుపుతాను, వాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేస్తాను. ఎప్పుడు ఏ విధంగానైతే వచ్చేవాళ్ళో అదే విధంగా చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళిపోను, ఇక నుంచి ఇక్కడే ఉంటాను. ఆ తాయారికి బుద్ధి చెప్తాను. ఆ తాయారు అత్తయ్యని ఏ విధంగా చంపేసిందో అదే విధంగా తాయారికి బుద్ధి వచ్చేలా చేస్తాను. అమ్మ నాన్నలను తిరిగి ఇంటికి వచ్చిపోయేలా చేస్తాను. ఇక నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ తాయారికి ఇక నేను మిమ్మల్ని బాధ పెట్టేలా చేయలేను. ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటాను. వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను. ఇక తాయారు తనంతట తాను అత్తయ్యని ఏ విధంగా చంపేసిందో ఆ విధంగా తనంతట తానే బయట పెట్టేలా చేస్తాను. ఇక ఈ ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళిపోను. అత్తయ్య ఉన్నప్పుడు ఈ ఇల్లు బృందావనంలా ఎలా ఉండేదో అలానే తీర్చిదిద్దుతాను. ఇక ఎవరైతే అత్తయ్య గురించి ఇక ఈ విధంగా నిన్ను అపార్థం చేసుకునేలా చేస్తారో వాళ్ళకి బుద్ధి చెప్తాను. ఇక నేను ఈ ఇంట్లో ఉండి అమ్మ నాన్నలు నా కోసమైనా ఇంటికి వచ్చేలా చేస్తాను. మీ అందరినీ మళ్ళీ నేను కలుపుతాను మావయ్య అని ఇక మహాలక్ష్మి అయితే నారాయణ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోనని ఆ ఇంట్లోనే ఉండడానికి సిద్ధపడుతుంది. ఈ విధంగానైతే ఇక మహాలక్ష్మి ఇక నారాయణ మేనమామని, మహాలక్ష్మి నారాయణకి మేనగోడలనే నిజాన్ని అయితే తెలుసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.